వేములవాడ అర్బన్ మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా అనుపురం ఉప సర్పంచ్ వనపట్ల ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం వేములవాడ పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో జరిగిన ఉప సర్పంచుల ఆత్మీయ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకాభిప్రాయంతో ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా పండుగ శంకరయ్య, బెజుగ మహేష్, ప్రధాన కార్యదర్శిగా మత్స్యశేఖర్, సహాయక కార్యదర్శిగా పండుగ శ్రీనివాస్, సలహాదారుడిగా వేముల నాగరాజు, అధికార ప్రతినిధిగా నాగరపు కొమ్రవ్వ, కోశాధికారిగా సిలివేరి ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాతి శ్రీనివాస్ సహకారంతో స్థానిక సమస్యల్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల పట్ల ఉప సర్పంచులు హర్షం వ్యక్తం చేయగా పలువురు ప్రజాప్రతినిధులు నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈరోజు వేములవాడ మండల అర్బన్ ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ప్రభాకర్ రెడ్డి నియమించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా పండుగ శంకరయ్య నియమించడం జరిగింది. అలాగే బెజుగ మహేష్ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా మత్స్య శేఖర్ను నియమించడం జరిగింది. సహాయక కార్యదర్శిగా పండుగ శ్రీనివాస్ను నియమించడం జరిగింది. సహాయక సలహాదారుడుగా నాగరాజు గారు నియమించడం జరిగింది. అధికార నిధిగా కుమరావను నియమించడం జరిగింది. సలహాదారుగా సిరివేణి ప్రశాంత్ను నిర్వహించడం జరిగింది. దీనికి అందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన అన్ని గ్రామాల ఉప సర్పంచులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అర్బన్ మండల్ ఉప సర్పంచుల ఫోరం ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. దీనికి గాను మన అనుపురం నుండి ఉప సర్పంచ్ వనపట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మేము ప్రెసిడెంట్గా చేసుకోవడం జరిగింది, అధ్యక్షులుగా. అదేవిధంగా నన్ను సంఖ్యపల్లి గ్రామం నుంచి ఉపాధ్యక్షులుగా చేయడం జరిగింది. ఇక మిగతా ఈ అర్బన్ మండల్ విలేజ్ల నుంచి వచ్చిన మా తోటి ఉప సర్పంచులందరూ అందరికీ మనిషికో పదవిలాగా తీసుకొని అందరం ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది. తమ్ముడు మత్స్య శేఖర్ గారు, మా తోటి మిత్రుడు పండుగ శ్రీనన్న గారు, మన బిజ్గం మహేష్ అన్న గారు, రుద్రవరం నాగరాజు, కొడుముంజ ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా గుర్రవాన్పల్లె కొమరొక్క గారు, అదేవిధంగా ఆరేపల్లె నుంచి ఇచ్చిన శిలవేణి ప్రశాంత్ గారు, అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా పనిచేసుకుందామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుపుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా తోటి ఉప సర్పంచులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వేములవాడ అర్బన్ మండల్ ఉప సర్పంచుల ఫోరానికి మన ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది మా అందరి తరఫున. ఈ అందరు ప్రతి ఒక్క ఉప సర్పంచ్ ఒక్క ఊరు నుంచి ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మన ఉప సర్పంచుల అందరికీ ఫస్ట్ ప్రతి ఊళ్ళో గెలిచినందుకు ముందుగా ఉప సర్పంచ్గా అయినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సర్పంచులది ఫోరం అయింది కాబట్టి అలాగే మన ఉప సర్పంచుల ఫోరం కూడా చేయాలని నా దృష్టికి వచ్చిన తర్వాత మీ అందరినీ సంప్రదించి ఎట్లా చేద్దాం ఏం కదా అని కార్యవర్గం మనం చేద్దాం అన్నాక మీరు అందరూ చేద్దాం, మంచిగా ఉంటుంది. మీ ఆలోచన మీదకెళ్ళి ఈరోజు మన అర్బన్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుల కొరకు మనం అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మీ అందరికీ నన్ను ఉప సర్పంచుల ఫోరం అర్బన్ వేములవాడ మండలం తరఫున ఎన్నుకున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం వేములవాడ అర్బన్ మండలం తరఫున ఉప సర్పంచులకు ఏ విధంగా ఇబ్బంది అయినా ఏ విధంగానైనా బాధలున్నా నేను ముందుండి పోరాటం చేస్తానని గట్టిగా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మనది ఒకటే కుటుంబం, మన ఉప సర్పంచుల కుటుంబం. మన అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన ఉప సర్పంచులకే బాధ అయినా కూడా ముందుండి పోరాడతానని మీకు మాట గంటపదంగా చెప్తున్నాను. ఎందుకంటే
ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పగానే రాగలరు. ఎందుకంటే మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే మనకు ముఖ్యమంత్రి దగ్గర కానీ ఏదైనా మనకు ఉప సర్పంచులకు ఏమన్నా సాయం కావాలంటే ఎమ్మెల్యే గారితో చెప్పి, గౌరవనీయులు మన ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారికి చెప్పి, అలాగే మన సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోవడానికి ముందుంటా. ఏమైనా బాధలు ఉన్నామని కూడా సమస్య పరిష్కరిస్తారని మరొకసారి మీకు పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఉపాధ్యక్షులుగా పండుగ శంకరయ్య సంకపల్లి, అలాగే ఉపాధ్యక్షులు బెజ్గం మహేష్ గారిని రుద్రవరం, అలాగే ప్రధాన కార్యదర్శిగా మచ్చ శేఖర్ సిర్లవంచ, అలాగే సహాయ కార్యదర్శి పండుగ శ్రీనివాస్ సభాష్పల్లి, అలాగే సలహాదారుడు వేముల నాగరాజు కొడుముంజ, అలాగే అధికార ప్రతినిధి నాగారపు కొమరవ్వ గురవానిపల్లె, అలాగే కేశాధికారిగా సిల్వేని ప్రశాంత్ను ఆరేపల్లి నుంచి ఎన్నుకోవడం జరిగింది. మేము అందరం కలిసికట్టుగా ఉండి సమస్యలను పరిష్కరించి నిధులను సమకూర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను అధ్యక్షుని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.